హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వైష్ణవిని. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ టమాటా రసం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసుకొని అందులో 1.5 గ్లాస్లో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అయితే వాటర్ అయితే హీట్ అయితే చేసుకున్న తర్వాత అందులోనే టమాటోస్ అయితే వీడియోలో చూపెట్టే విధంగా అయితే 4 పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 5 టమాటోస్ అయితే తీసుకున్నా. ఈ విధంగా అయితే పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని అయితే వాటర్లో అయితే బాయిల్డ్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని 10-15 వరకు అయితే మిరియాలను అయితే నేనైతే తీసుకున్నా. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు అయితే ఒక 5-6 తీసుకొని మిక్సీ జార్లో బ్లెండ్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత వీడియోలో చూపెట్టే విధంగా అయితే బ్లెండ్ అయితే చేసుకొని దీన్నైతే సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. మరి పేస్ట్ లాగా చేసుకోకుండా ఈ విధంగా అయితే చేసుకోండి. టమాటోస్ అయితే బాయిల్డ్ అయితే అయినాయి. ఇప్పుడైతే టమాటోస్కున్న పీల్ అయితే తీసేసి సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే ఆవాలు అయితే యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి అయితే పోపు దినుసులను అయితే యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇవైతే ఒక 2 మినిట్స్ వరకే, ఒక 1.5 వరకు అయితే ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే దాల్చిన చెక్క అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 5-6 ఎండుమిరపకాయలను అయితే పీసెస్గా చించైతే వేసుకోవాలి. వీటినైతే ఒక 1.5 సెకండ్స్లో అయితే ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే ఆనియన్స్ అయితే తీసుకోవాలి. ఆనియన్స్ అయితే సన్నగా తరుమైతే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇవైతే పచ్చివాసన పొయ్యే వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోవాలి. ఆ తర్వాత 2 రెమ్మల కరివేపాకుని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇవైతే ఫ్రై చేసుకున్నప్పుడైతే మనం మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకున్నాం కదా అండి మిరియాలను ఎల్లిగడ్డని, అదైతే ఇందులోకి అయితే ఇప్పుడైతే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇది మొత్తం ఒక 1.5 మినిట్స్ వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉంచుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు అయితే చిటికడంతా పసుపునైతే యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అయితే మనమైతే ఉడకబెట్టుకున్న టమాటోలను అయితే మిక్సీ జార్లో వేసుకొని అయితే బ్లెండ్ చేసుకొని అయితే టమాటో ప్యూరీని అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. మనం ఒక 2 మినిట్స్ వరకు అయితే బాయిల్ చేసుకున్న టమాటో ప్యూరీని అయితే మిక్సీ జార్లోకి అయితే వేసుకొని అయితే బ్లెండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇదైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోవాలి. ఇదైతే 1.5 మినిట్ వరకు అయితే ఉంచుకోవాలి. ఈ విధంగా మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా తెలుగు న్యూ వంటలను అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోనే 1.5 స్పూన్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే 2 మినిట్స్ వరకు అయితే ఉంచుకున్న తర్వాత ఇందులోకి అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ వరకు ఆర్ 1.5 వరకు అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి.
ఇది ఒక 2 మినిట్స్ వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉంచుకోవాలి. ఇదైతే మొత్తం బాయిల్ అయితే చేసుకోవాలి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా తెలుగు న్యూ వంటని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.